ఎన్టీఆర్ సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ 'ఊసరవెల్లి'. ఈ విషయం నేను చెప్తే చాలా మంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. 50% మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకో చెప్తా. దానికంటే ముందు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. వెల్కమ్ టు గురు సినీవర్స్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ వీడియోస్ ఏమైనా చేస్తే మీ దగ్గరకొస్తుంది ఈజీగా. సో, మనం టాపిక్‌లోకి వచ్చేద్దాం. యాక్చువల్‌గా నిన్న నేను 'ఊసరవెల్లి' సినిమా చూసా. యాక్చువల్‌గా ఖాళీ థియేటర్. ఎక్కువ మంది లేరు. సో, ఈ 'ఎన్టీఆర్ ఊసరవెల్లి' తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయింది. యాక్చువల్‌గా 'ఊసరవెల్లి' సినిమా నాకు చాలా ఇష్టం పర్సనల్‌గా. అది అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదు. యాక్చువల్‌గా అది డిజాస్టర్ అయింది. అది ఏం చూసి డిజాస్టర్ చేసారో తెలీదు. సో, వచ్చిన టైం రాంగ్. కొన్ని సినిమాలేంటంటే వచ్చే టైం రాంగ్ ఉంటది. కావాల్సిన టైంలో వస్తే అది సెన్సేషనల్ హిట్ అవుతుంది. అలాగే 'ఆరెంజ్' గాని, ఇంకా వేరే మూవీస్ చాలా ఉన్నాయి. అప్పట్లో దాని కాన్సెప్ట్ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అంటే అంత బాగా కనెక్ట్ అయింది. సో, 'ఊసరవెల్లి' కూడా నిన్న సినిమా చూసా. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఫోను తీసి మళ్ళీ ఓపెన్ చేసి ఫోను మాట్లాడాలి, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయాలని అసలు ఆలోచనే రాలేదు. సో, అంత ఎంగేజింగ్ ఉంది. అంటే అప్పటి సినిమాలు ఎంత బాగుండేయంటే, అసలు ఆ టైంలో మనం స్క్రీన్ తప్ప వేరే దిక్కు చూడాల్సిన అవసరం రాకపోతుండే. సో, నార్మల్‌గా మన పేరెంట్స్ అనేవారు. ఇప్పుడు ఏం సినిమా లేరు మనం చిన్నగున్నప్పుడు. ఏది 2010 టైంలో, 2008, 7 అలాంటి టైంలో మన పేరెంట్స్ అంటుండే అన్నట్టు. ఇప్పుడు సినిమాలు ఏమున్నాయి రాక, అప్పటి సినిమాలు వేరు, ఆ మ్యూజిక్ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు అని అంటుండే. సో, మనకేమనిపించేది ఓకే. మనకు అర్థమైతలేదు కావచ్చు మన పేరెంట్స్‌కి. ఈ పెద్దోళ్ళకి అర్థం కాదు ఇప్పటి సినిమాలు అనిపించేది. సో, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చిన్నగున్నప్పుడు వచ్చిన సినిమాలు ది బెస్ట్ వాళ్ళకి. మనకి ఈ జనరేషన్‌లో మనం ఒక సర్టెన్ ఏజ్‌కొచ్చేసాం. సో, మనకిప్పుడు వచ్చే సినిమాలు మనకంత ఎంగేజింగ్ అనిపించదు. అంత హార్ట్‌కి టచ్ కావు. కానీ మన చిన్నగున్నప్పుడు వచ్చిన సినిమాలంటే 2000 నుంచి 2015 లోపు వచ్చిన సినిమాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు అసల సూపర్ స్టోరీస్, సూపర్ స్క్రీన్ ప్లే, సూపర్ కామెడీ ఏదైనా ఒక ప్యూర్‌నెస్ ఉండేది. సో, నేను సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ 'ఎన్టీఆర్' అసలు ఎన్నో సినిమాలల్ల అసలు స్టైల్‌గా చూపెట్టింది 'ఊసరవల్లి'లోనే. 'ఊసరవల్లి'లో ఉన్న స్టైల్‌గా నార్మల్‌గా వేరే ఏ సినిమాల్లో అంత స్టైల్‌గా లేరు. ఉన్నారేమో 'నాన్నకు ప్రేమతో'. కాకపోతే 'ఊసరవెల్లి'లో ఒక మ్యాన్ లాగా గాకుండా ఒక బాయ్ లాగా స్టైల్‌గా ఉన్నాడు 'ఎన్టీఆర్'. సో, యాక్టింగ్ గూడా ఇంత అవలీలగా కామెడీ చేశాడంటే ప్రతి ఒక్కరిని నవ్విచ్చేసాడన్నట్టు ఈ సినిమాలో. సో, 'ఎన్టీఆర్' ఆ తర్వాత 'సురేందర్ రెడ్డి' తన స్క్రీన్ ప్లే, డైరెక్షన్. సో, ఎక్కడ ఏ సీన్ పెట్టాలి? ఎక్కడ కామెడీ పెట్టాలి? ఎక్కడ కామెడీ పెడితే ఎంత మంచిగా రియాక్ట్ అయితారు? ఎక్కడ సాంగ్ పెడితే రియాక్ట్ అయితారు? ఎక్కడ సస్పెన్స్ పెడితే రియాక్ట్ అయితారు? అనేది ప్రతీదీ తెలిసిన ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్. సో, అతను ఏ సినిమా అయినా 'కిక్' అయినా, 'రేసుగుర్రం' అయినా అసలు తనలో చాలా సినిమాలు అందరికి ఫేవరెట్. 'సురేందర్ రెడ్డి' తీసిన సినిమాలు. ఈ 'రేసుగుర్రం', 'కిక్', 'ఊసరవెల్లి' ఆహ్, ఇవి నాకు చాలా పర్సనల్‌గా చాలా ఫేవరెట్ మూవీస్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ వేరు. దీనిలో 'ఊసరవెల్లి' కరెక్ట్ టైటిల్ ఇప్పటి కాలంలో వచ్చే సినిమాల టైటిల్ ఒకటి, స్టోరీ ఒకటి. ఒకవేళ టైటిల్‌కి, స్టోరీకి కనెక్ట్ అయినా స్టోరీ ఎంగేజింగ్ ఉండదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండదు. చూస్తే మధ్యలో ఎట్లైనా సరే ఎవ్వడైనా ఖచ్చితంగా ఒక థియేటర్‌లో కనీసం ఒక 10 మందైనా ఫోను చూస్తారు ఇప్పటి కాలం. కానీ అప్పటి కాలంలో అట్లా లేకపోతుండే. చాలా మంది అందరొస్తుండే థియేటర్‌కొస్తుండే. చాలామంది అంతా మర్చిపోయి టెన్షన్స్ మంచిగా ఒక 2 ½ అవర్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తుండే. సో, 'ఊసరవెల్లి'లో అలాగే 'డీఎస్‌పీ' వింటేజ్ మ్యూజిక్ మళ్ళీ కావాలి మనకి. సో, థియేటర్‌లో ఆ సాంగ్, ఆ బీజీఎం ఎప్పుడైతే ఆ స్పీకర్ బాక్స్ నుంచి వచ్చిందో, ప్రతిసారి వస్తుందో అప్పుడు లోపల ఒక తెలియని ఎక్సైట్‌మెంట్. అబ్బా! ఏమన్నా ఉందా? కరెక్ట్ సీన్‌కి తగ్గట్టు ఏమన్నా కొట్టిండా అసలు 'డీఎస్‌పీ'. దండం రా బాబు అన్నట్టు అనిపించింది. సో, అలాంటి మ్యూజిక్, అలాంటి బీజీఎం, అలాంటి డీఎస్‌పీ ఇప్పుడుంటే అసలెవ్వరు బీట్ చేయలేరు. సో, వి వాంట్ వింటేజ్ డీఎస్‌పీ అండ్ వి వాంట్ 'సురేందర్ రెడ్డి' ఫర్ మోర్ మూవీస్. సో, అసలు నార్మల్‌గా అంటారు వీడేంటి 'ఊసరవెల్లి'కి రివ్యూ చేయడం అంటే ఒక మూవీకి రివ్యూ ఇవ్వడం ఏంది అనుకుంటారు. కానీ రిలీజ్ అయిన ఈ మూవీ అనేది ఒక స్పెషల్. దీనికొక స్పెషాలిటీ ఉంది. మాలాంటి ఆహ్, వాళ్ళకి అంటే ఆ జనరేషన్‌లో పుట్టిన వాళ్ళకి 'ఊసరవెల్లి' అనేది ఒక ఎమోషన్. ఒక ఫేవరెట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో, అందుకే ఈ మూవీకి రివ్యూ పెట్టడం కూడా తప్పు లేదనిపించింది నాకు. ఎంతైనా అప్పటి సినిమాలు ఇప్పుడు రాలేవు. అప్పటి స్టోరీ ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయలేరు. చేస్తే ఈ 10 మంది డైరెక్టర్‌లో ఒకరు చేయగలుగుతారు. ఓకే. ఇంకా ఏ మూవీ రిలీజ్ అయితే బావుంటుంది అని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.